హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. చాలామంది తెర ముందు ఉండి మనందరినీ అలరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది తెర వెనకాల ఉండి కూడా వాళ్ళ వాయిస్తో మనందరినీ ఎంతో అలరిస్తూ ఉంటారు. మన ఇంట్లో మన టీవీల్లో వచ్చే సీరియల్స్ ద్వారా సినిమాల ద్వారా మన చుట్టూనే ఉంటూ ఉంటారు. కానీ వాళ్ళ వాయిస్ మనకు ఎంతో సుపరిచితం, కానీ వాళ్ళు మాత్రం మనకు ఎవరై ఉంటారు ఈ వాయిస్ అని అనుకుంటూ ఉంటాము. అదేవిధంగా మనం ప్రయాణం చేసేటప్పుడు రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు మనందరినీ మనకు ట్రైన్ రాబోతుంది, మనము అలర్ట్‌గా ఉండాలి అని చెప్పి ఒక వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ వినగానే మనందరం అలర్ట్ అయిపోతూ ఉంటాం. అసలు ఆ వాయిస్ వినగానే ఎంత బావుంది ఈ వాయిస్ అసలు అనే ఒక ఆలోచనలో కూడా పడిపోతూ ఉంటాం. ఆ వాయిస్ ఎవరిదో కాదండి, గాయత్రి గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే మా. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా అండి. గాయత్రి గారు, ముందుగా అంటే మీకు రైల్వే ప్లాట్ఫామ్‌లో వచ్చే వాయిస్‌తో మీరు మా అందరికీ ఎక్కువ అంటే మీరు పర్సనల్‌గా తెలియకపోయినా వాయిస్ వినగానే ఓహో! పలానానా అనేటట్టుగా అయిపోతుంటాం అందరము. ముందుగా మా కోసం ఒకసారి ఆ వాయిస్ తోటే స్టార్ట్ చేసేద్దామండి. డెఫినెట్లీ. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1, 2, 7, 1, 4 సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, డోర్నకల్ జంక్షన్ల మీదుగా విజయవాడ వెళ్ళవలసిన శాతవాహన ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 9 నుండి బయలుదేరుటకు సిద్ధముగానున్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 7, 1, 4 सिकंदराबाद से काजीपेट, वरंगल, डोरनकल जंक्शन से होते हुए विजयवाड़ा जाने वाली शातवाहना एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 9 से रवाना होने के लिए तैयार है. For the kind attention of passengers, train number 12714 Shatavahana Express from Secunderabad to Vijayawada via Kazipet, Warangal, Donakal Junction is ready to leave from platform number 9. సూపర్ అండి. నిజంగా అసలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనిపించట్లేదు, రైల్వే స్టేషన్‌లోనే ఉన్నామా, ఆ వాయిస్ వింటున్నామా అన్నట్టుగా ఉందండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి గారు, అసలు ఎప్పుడు చెప్పారు మీరు ఈ వాయిస్? ఇది చెప్పింది 2004-5 టైంలో అనుకుంటానండి. అప్పుడు ఒకసారి అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత ఇంకొకసారి చెప్పాను. సో ఫస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడు ఆంధ్రాని ఉండేది కదా, ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి చెప్పాను అనమాట అన్ని ట్రైన్ నంబర్స్ అవన్నీ. తర్వాత సెకండ్ టైం చెప్పినప్పుడు బీహార్లో ఒక స్టేషన్కి అండ్ తమిళనాడులో ఒక స్టేషన్కి చెప్పాను. సో అది 2004లోనూ ఎప్పుడు చెప్పాను, 2004 or 5. ఓకే, ఇప్పుడు వరకు అదే కంటిన్యూ అవుతానే ఉంది కదా? ఆల్మోస్ట్ అండి, ఆల్మోస్ట్ చాలా స్టేషన్స్లో ఉంది అని విన్నాను నేను. అండ్ కొన్ని స్టేషన్స్లో ఆఫ్టర్ కరోనా మార్చారు, బట్ చాలా స్టేషన్స్లో ఇంకా ఉంది అని నేను విన్నాను. ఓకే, అసలు అంటే మీరు ఆ చెప్పే ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటదండి? జనరల్ గా అందరం అనుకునేది ఏంటంటే అక్కడే ఒక రూమ్ ఉంటుంది, కంట్రోల్ రూమ్ లాగా, అక్కడ ఉండి చెప్తారు అని. నిజంగా ఎట్లా ఉంటుందండి? ఇది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఎలా ఉండేదంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఉండేదండి. అంటే ఐ థింక్ ఇన్ 70sలో అట్లా ఉండేది అనుకుంటాను. అనౌన్సర్స్ని పెట్టి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు అనుకుంటాను. బట్ తర్వాత ఏమైందంటే వాళ్ళు కంప్యూటరైజ్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేసి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అనమాట. లైక్ నంబర్స్ అన్ని ఒకసారి చెప్పేయడము, స్టేషన్స్ పేర్లన్నీ, ట్రైన్ పేర్లన్నీ ఒకసారి చెప్పేయడము, అన్నీ చెప్పేస్తామన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, టైం ఒకటి, సో అండ్ సో మినిట్స్, ఇన్ని నిమిషాలైంది, ఇన్ని నిమిషాలకు ఇన్ని నిమిషాలు, అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పర్టికులర్ డే ఆ ట్రైన్ ఏ టైంకి వస్తుందో దానికి సెట్ చేస్తారనమాట. సెట్ చేసి వాటన్నిటిని మిక్స్ చేసి అది ప్లే చేస్తారు స్టేషన్లో. ఇప్పుడు అది అలా అవుతుంది అనమాట. బట్ చాలా ఏళ్ల క్రితము ఒక అనౌన్సరే ఉండేవారు. అంటే రైల్వే స్టేషన్లో ఒక రూమ్ ఉండేది వాళ్ళకి, వాళ్ళు చెప్పేవారు. బట్ ఇప్పుడు అలా లేదు. నిజంగా ఇప్పుడు మీరు చెప్పే వరకు ఇప్పటి వరకు అలానే ఉంది అని అనుకుంటున్నామండి. నిజంగా కూడా మీరు చెప్పే అవును, చాలా మంది అడుగుతారండి నన్ను కూడా, మీరు ఎప్పుడు చూసినా డబ్బింగ్ల దగ్గర అక్కడ కనిపిస్తూ ఉంటారు, మరి రైల్వే స్టేషన్కి ఎప్పుడు వెళ్ళి చెప్తారు మీరు? నేను రైల్వే స్టేషన్కి అవునండి వెళ్తూ ఉంటాను అని చెప్తా, కాసేపు వాళ్ళని ఆడబట్టించడానికి. అవును వెళ్ళొస్తుంటా, పొద్దున్నే వెళ్ళి చెప్పేసి వచ్చాను అని చెప్తూ. నిజంగా నమ్మేస్తుంటారు కదండి కొంతమంది, నమ్ముతారు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అది పాసిబుల్ కాదే అని ఆలోచిస్తారు కొంతమంది. అలా ఎలా ఇక్కడున్నారు కదా అక్కడ ఎలా చెప్తారు అని.
జస్ట్ కంప్యూటరైజ్డ్ అంతే. ఓకే ఓకే. అయితే మీరు ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి డబ్బింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కదండి. యా ఎగ్జాక్ట్లీ. అంటే డబ్బింగ్లోకి వచ్చింది నేను 93, 94లో వచ్చాను. ఓకే. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్. అవును. 30 ఇయర్స్ అయింది 93 అంటే. బట్ నేను అంటే ఈ ఫీల్డ్ అంటే వాయిస్ ఇవ్వడము అది నా చిన్నప్పటి నుంచే అండి. ఆల్ ఇండియా Okay. రేడియోకి వెళ్ళేదాన్ని హైదరాబాద్లో. ఓ ఆల్ ఇండియా రేడియోలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే బాల వినోదం, బాలానందం అవి ఉండేవి కదా. అవును. ఐ డోంట్ నో ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, అవి వస్తున్నాయో లేదో పిల్లలకి. ఓకే. చాలా ఎంకరేజ్ చేసేవారండి. దుర్గా జానకి రాణి అక్కయ్య గారు ఉండేవారు దాంట్లో. అండ్ వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ఇట్లా నాకు అప్పుడు నేను నేను యాక్చువల్లీ బేసికలీ నేను సింగర్ని. చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడేదాన్ని. అన్ని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో వాటిట్లో కూడా చాలా ప్రైజెస్ వచ్చాయి నాకు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కానీ అన్నిట్లలో వెళ్తే ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్ అనమాట. అట్లా స్టేట్లో కూడా నేను సెకండ్ ఒకసారి వచ్చాను, థర్డ్ ఒకసారి వచ్చాను, స్టేట్ థర్డ్. బాలల అకాడమీ వాళ్ళది. వాళ్ళు ఏం చేసేవారంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కండక్ట్ చేసి తర్వాత స్టేట్ లెవెల్ దాంట్లో కూడా వచ్చేవి. అయినా అక్కయ్య గారు నన్ను పాటలకి దానికి ఎప్పుడు తీసుకునేవారు కాదు. గాయత్రి నూరా కంపేరింగ్ చేయాలి అనేవారు అనమాట. సో అట్లాగా దాంతో ఒక స్క్రిప్ట్ ఇచ్చేసేవారు. ఇవాళ అనౌన్స్మెంట్స్ అన్ని నీవే అనేసి ఇచ్చేవారు. ఆ రోజు ప్రోగ్రామ్స్ అన్ని అనౌన్స్మెంట్స్ చేయడము అలాగా. అలా అయిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఒక 1 monthకి కాంట్రాక్ట్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో ఎంత ఉండేది తెలుసా? 100 రూపీస్ ఉండేది 1 monthకి కాంట్రాక్ట్. చాలా తక్కువ అండి. తక్కువ కాదు, అప్పుడు అదే ఎక్కువ. చిన్న పిల్లలకి అంతకంటే ఎవరు ఇస్తారండి రెమ్యునరేషన్? అంతకంటే ఎవరు ఇవ్వరు కదా. సో 100 అండి అప్పుడు ఏజ్ చిన్న నేను 6th 7th అట్లా ఉన్నప్పటి నుంచి నేను ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళడం మొదలు పెట్టాను నేను. సో అంటే యాక్చువల్లీ బాలానందం అని ఉండేది మా ఏరియాలో. దానికి చిన్నప్పటి నుంచే వెళ్ళేదాన్ని, పాటలు పాడేదాన్ని, కాంపిటీషన్స్కి అన్నిటికీ వెళ్ళేదాన్ని. కానీ ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళడం మొదలు పెట్టింది 6th 7th టైంలో అట్లాగా వెళ్ళడం మొదలు పెట్టాను. సో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ కాంపేరింగ్ 1 month అనమాట మనకి కాంట్రాక్ట్ ఇచ్చేసేవారు. ఇచ్చేస్తే ఎవ్రీ సండే మనము వెళ్ళి కంపేర్ చేయాలన్నమాట. ఇవి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పలానా వాళ్ళు ఈ పాట పాడతారు, ఇది అనౌన్స్మెంట్ చేయని. ఇది కాకుండా ఏంటంటే November 14th రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవారు. ఆల్ లాంగ్వేజెస్ అనమాట, హిందీ ఉండేవి, అన్నీ ఉండేవి. సో ఫర్ తెలుగు ప్రోగ్రామ్స్కి కాంపేరింగ్కి నన్ను తీసుకునేవారు అనమాట. ఒక రోజు ఉండేదన్నమాట అది. సో అట్లా చేసేదాన్ని. అలాగా అదే కాకుండా మా బాలానందంలో వెళ్ళేదాన్ని అని చెప్పాను కదా. నవీన్ బాలానంద సంఘం ఉండేది మా బాలానందం పేరు. సో దాంట్లో డ్రామాటిక్స్లో కూడా ఉండేదాన్ని. స్టేజ్ ప్లేస్ అవి చేసేవారు. చిన్నపిల్లలవి డ్రామా కాంపిటీషన్స్ అవుతాయి కదా, వాటన్నిటికీ వెళ్ళే వాళ్ళం మేము. అలాగా కొంచెం అంటే బేసికలీ మాడ్యులేషన్స్ ఏంటి, ఏడుపు అంటే ఎట్లా చెప్పాలి, డైలాగ్స్ అనేవి చిన్నప్పుడే కొంచెం ఉండిందనమాట. మా అన్నయ్య గారు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు మీకు. ఇచ్చారు. సో అట్లాగా ఇటు పక్కన కొద్దిగా ట్రైనింగ్ అయితే ఉండింది.